హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా చలికాలంలో ఎక్కువగా వేధిస్తున్నటువంటి సమస్య సైనసైటిస్ ఉన్న వాళ్ళకు, ముక్కు ద్వారా సరిగా శ్వాసించడం లేక వాళ్ళకు ముక్కు దురద, ఎలర్జీ, తుమ్ములు, ముక్కు గారడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతుంటారు, ముఖ్యంగా ఈ శీతాకాలంలో. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్తున్నాను. ఈ చిట్కాని కనుక మీకు క్రమం తప్పకుండా వాడినట్టయితే రాబోయే సీజన్లో కూడా మీ ఈ సమస్యల నుంచి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. ఓకే, ముఖ్యంగా సైనసైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకు ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసిందల్లా కొద్దిగా వాము, సుమారుగా ఒక 10 గ్రాముల వామును తీసుకోండి. దానికి సమానంగా పాత బెల్లం అంటే మనకు మార్కెట్లో లభిస్తుంది. ఈ వాము అదేవిధంగా ఈ బెల్లం రెండింటిని సమభాగాలుగా తీసుకొని బాగా దంచి ముద్దగా చేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఒక 1/2 లీటరు నీటిలో వేసి నిదానంగా మరగనివ్వండి. ఆ 1/2 లీటర్ నీరు కాస్త ఏమవుతుందంటే 1/2 లీటర్ నీటికి ఇంకిపోవడం జరుగుతుంది. అక్కడ దాకా వెయిట్ చేయాలి, అంత నిదానంగా మరగనివ్వాలి. ఓకేనా? ఈ ముద్దను ఆ నీళ్ళలో వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేడి చేసి 1/2 లీటర్ అయ్యేదాకా ఉంచి దాని చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయము రాత్రి 2 పూటలా కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ముక్కు ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎలర్జీ కానివ్వండి, అంటే జలుబు గారడము, ముక్కు గారడము, దురద పెట్టడము, కొంతమందికి శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడడము, అంతేకాకుండా అజీర్ణము, గ్యాస్ ట్రబుల్, ఇలాంటి అన్ని సమస్యలకు కూడా ఈ వాము, బెల్లం, ఈ కషాయం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సైనసైటిస్తో బాధపడే వారికి ఇది దీర్ఘకాలిక విమోచన కూడా కలిగిస్తుంది. ఓకే, సో మీరు కనుక ఈ శీతాకాలంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఎలర్జీ, తుమ్ములతోటి ఇలా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. చాలా చాలా సింపుల్ చిట్కా, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది. సమస్య తప్పకుండా క్యూర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.